ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా మ్యాచ్ నెంబర్ 25లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి 7:30 ప్రారంభం కాబోతుంది. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో ఈ సీజన్ మొత్తానికే రూల్డ్ అవుట్ కావడంతో ఈ మ్యాచ్ నుండి సిఎస్కేకు ధోని కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ధోని మళ్ళీ కెప్టెన్సీ చేపట్టనున్న నేపథ్యంలో అతను జట్టును ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరం. ఈ సీజన్లో సిఎస్కే ఆడినటువంటి 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లలో ఓడిపోయి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్లో తన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై నెగ్గినటువంటి సిఎస్కే ఆ తర్వాత వరుసగా ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, డీసీ, పంజాబ్ కింగ్స్లపై ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు సొంత మైదానంలో తిరుగులేని జట్టుగా ఉన్నటువంటి సిఎస్కే ఈ సీజన్లో చెన్నైలోని తన సొంత మైదానంలో ఆడినటువంటి 2 మ్యాచ్లలోనూ ఓడిపోయింది. 18 సంవత్సరాల తర్వాత సొంత మైదానంలో ఆర్సీబీపై ఓడిన సిఎస్కే ఆ తర్వాత ఢిల్లీ చేతిలో కూడా సొంత మైదానంలో ఓటమి పాలైంది. మరి ఈరోజు కోల్కతాతో జరగబోయేటటువంటి మ్యాచ్ కూడా చెన్నై వేదికగానే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ మ్యాచ్లోనైనా సిఎస్కే గెలుస్తుందా అనేది చూడాలి. సో మొత్తంగా సిఎస్కే వైపు నుంచి చూస్తే కోల్కతాతో జరగబోయేటటువంటి ఈరోజు మ్యాచ్లో గెలవడము వాళ్ళకు అత్యంత ఆవశ్యకం. వరుసగా 4 మ్యాచ్లలో ఓడిన తర్వాత 5వ మ్యాచ్లో కూడా ఓడితే ఇక ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. పైగా ధోని కెప్టెన్గా మళ్ళీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సిఎస్కే ఓడిపోతే అది వాళ్లకు మరింత నష్టాన్ని కలుగజేస్తుంది. ఇక మరోవైపు కేకేఆర్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సిఎస్కే కంటే ఇప్పటి వరకు ఒక మ్యాచ్ అదనంగా గెలిచింది అంతే. ఒక ఓటమి, ఒక గెలుపు, మళ్ళీ ఒక ఓటమి, ఒక గెలుపు, మళ్ళీ ఒక ఓటమి, ఇలా కేకేఆర్ పరిస్థితి ఓటమి తర్వాత గెలుపు, గెలుపు తర్వాత ఓటమి అన్నట్లుగా ఉంది ఈ సీజన్లో. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో సొంత మైదానంలో ఓడిన కేకేఆర్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 3వ మ్యాచ్లో ముంబైపై 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన కేకేఆర్ తన 4వ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ఏకంగా 80 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక చివరిగా ఎల్ఎస్జీతో సొంత మైదానంలో జరిగినటువంటి మ్యాచ్లో 239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేటటువంటి క్రమంలో 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. సో సెంటిమెంట్ ప్రకారం చూస్తే గత మ్యాచ్లో కేకేఆర్ ఓడింది కాబట్టి మరి ఈ మ్యాచ్లో గెలుస్తుందా చూడాలి. ఇక కేకేఆర్ కెప్టెన్ రహానేకు కూడా ఈ మ్యాచ్ కీలకమైందే. గత సీజన్లో సిఎస్కే తరపున ఆడినటువంటి రహానే చెన్నైలో చపాక్ స్టేడియం అతనికి బాగా సుపరిచితమే. కాబట్టి ఇక్కడ గెలవాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలో అతనికి బాగా తెలిసే ఉంటుంది. ఇక ఐపీఎల్లో ఈ 2 జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్లు ఆడితే 19 మ్యాచ్లలో సిఎస్కే గెలిస్తే 10 మ్యాచ్లలో మాత్రమే కేకేఆర్ గెలిచింది. అంటే మొత్తంగా చూసినట్లయితే కేకేఆర్ పైనే సిఎస్కేకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఒక మ్యాచ్లో ఫలితం తెలియలేదు. ఇక కెప్టెన్గా ధోని రికార్డులు చూసినట్లయితే మొత్తంగా 226 మ్యాచ్లలో సిఎస్కేకు కెప్టెన్సీ వహించినటువంటి ఎంఎస్ ధోని 133 మ్యాచ్లలో గెలిపిస్తే 91 మ్యాచ్లలో అతని నేతృత్వంలో సిఎస్కే ఓడిపోయింది. ఇక 2 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. మొత్తంగా చూసినట్లయితే ఐపీఎల్లో మొత్తంలోనే అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఎంఎస్ ధోని పేరు సంపాదించుకున్నాడు. ఇక మరోవైపు ఈ సీజన్ నుండి కేకేఆర్కు నేతృత్వం వహిస్తున్నటువంటి రహానే ఇప్పటివరకు 5 మ్యాచ్లలో కెప్టెన్సీ వహిస్తే 2 మ్యాచ్లలో గెలిచింది, 3 మ్యాచ్లలో ఓడిపోయింది. ఇది అటు కెప్టెన్గా ధోని, ఇటు కెప్టెన్గా రహానే యొక్క కెప్టెన్సీ రికార్డ్స్. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయేటటువంటి సిఎస్కే తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్గా ఎంఎస్ ధోని కెప్టెన్తో పాటుగా వికెట్ కీపర్గా వ్యవహరిస్తాడు. ఇక డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి లేదా దీపక్ హుడా, శివన్ దూబే, రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్, రవిచంద్రన్ అశ్విన్, మతీషా పత్రినా, నూర్ అహ్మద్ అండ్ ఖలీల్ అహ్మద్ వీరు సిఎస్కే తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది. ఇక కేకేఆర్ తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే క్వింటన్ డికాక్, రింకు సింగ్, అంగక్రిష్ రఘువంశీ, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా అండ్ స్పెన్సర్ జాన్సన్ వీళ్ళు కేకేఆర్ తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది. సో 2 జట్లకు అత్యంత కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో మరి ఎవరు విజయం సాధిస్తారు, మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.